స్కాంద పురాణం గురుచరిత్రలో రాశారు ఈ కథ. అరణ్యంలో వెళ్ళాడు. గురువు ఆజ్ఞ, గురువు యొక్క అనుగ్రహం, గురువు ఆజ్ఞ తిరస్కరించకూడదు, వెళ్ళి తీరాలి. దృఢమైన భావం ఉంటే ఒక అవధూత కనపడ్డాడు. ఎవరైనా శ్రీ దత్తాత్రేయమూర్తి. గురుభక్తులు ఎవరున్నా దత్తాత్రేయ అనుగ్రహం ఉంటుంది. దత్తాత్రేయ గురుమూర్తి ఆయన పేరు. నాయనా ఏం కావాలరా, పో ఆ కాశీకి వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేసి క్షేత్రాటనం చేసి అభిషేకం చేయి, అన్నీ అయితే పొమ్మన్నారు. శివానుగ్రహంతో ఈ కుర్రవాడు విశ్వకర్మ అయినాడు. సృష్టికి మళ్ళీ ప్రతి సృష్టికర్త. ఇదేమిటి, ఎవరు ఇస్తారు? భగవంతుడిస్తాడు. నీకు నమ్మకం ఉండాలి, అది రక్షిస్తాడని విశ్వాసం ఉండాలి. సాకం యాతి. ఇంకొక మాట అన్నాడు చిరగా, నువ్వు వెళ్ళి వాడిని తలుపు బెల్లు కొట్టావు, ఆ తాతగారు వచ్చాడు.